కస్టడీలకు తీసుకొని లేదంటే వాళ్ళ అరెస్టులు చేసే పర్వం చూసాం నిన్న. మరి ఈ పరిస్థితుల్లో పోలీసులు ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదాన్ని రక్షిస్తున్నారా, లేదంటే ఈ కూటమి యొక్క దౌర్జన్యాలకి తలొగ్గి బలవంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఒకసారి మనం గమనిద్దాం. నిన్న విరూపాక్ష గారు అక్కడికి వెళ్ళారు, మంది మార్పాలని తీసుకెళ్లారు, దౌర్జన్యం చేశారు. ఒక ఎస్సీ మహిళని మరి భుజం ఆ అమ్మాయి చెప్తుంది మాట, విరూపాక్ష గారు వచ్చారండి, నేను ఇంట్లో పడుకొని ఉన్నాను, వారు నన్ను కాలుతో తన్ని నా భుజం మీద చెయ్యి పెట్టి నా యొక్క నైటీని చించేశారని ఆ అమ్మాయి రిపోర్ట్ ఇచ్చింది. పోలీసులు కూడా అదే సెక్షన్ మీద ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. సార్ చిన్న విజువల్స్ వచ్చిన తర్వాత ఆ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి, అది ఎంతవరకు సబబు. ఆ అమ్మాయిని ఎవరు చించేశారు నైటి, ఆ అమ్మాయిని కాళ్ళతో ఎవరు తన్నేశారు, ఎవరు దౌర్జన్యం చేశారు అనేది ఒక్కసారి మనం గమనించుకుందాం. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గిరణ్ యువకుడు, అయ్యా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు, హెరాస్మెంట్ చేస్తున్నారు అని గత 2 రోజులుగా ఫోన్ చేస్తున్నాడండి. అతను ఏమని ఫోన్ చేస్తున్నాడు, అతను వాళ్ళ పార్టీలోకి రమ్మంటున్నారు, రాకపోతే నేను చంపేస్తానంటున్నారు, మీరు ఎమ్మెల్యే ఒకసారి వస్తారా రారంటే అక్కడ విరూపాక్ష గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీ గారికి పదే ఫోన్ చేయడం జరిగింది. రెస్పాన్స్ లేదు. డిఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది, రెస్పాన్స్ లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది, రెస్పాన్స్ లేదు. ఈ సందర్భంలో ఒక కార్యకర్తను కాపాడుకోవడానికి నైట్ టైము అక్కడికి వెళ్ళవలసిన అవసరము విరూపాక్ష గారికి వచ్చింది. అక్కడ జరిగిన సంఘటన ఇరు వర్గాలకు ఘర్షణ జరిగింది. అక్కడ వాళ్ళందరూ ఎదురు తిరిగి వీళ్ళ మీద రౌడీలు చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారి తమ్ముడికి చెయ్యి విరగడం జరిగింది. అయినప్పటికీ దాని మీద ఎమ్మెల్యే గారు ఒక స్థానిక శాసనసభ్యుడు అయ్యుండి ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి, మరి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే ఒక శాసనసభ్యుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి మాకు న్యాయం చేయండి, మాకు ప్రొటెక్షన్ చేయండి అనే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో వారు పెట్టినటువంటి సెక్షన్ లో వారు పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి ఒక విజువల్స్ మీకు చూపిస్తున్నాను. రాజు గారు మీరు ఇది క్లియర్ గా అందరికి చూపించాలి.